సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో అధిక ఫీజులు దోపిడీపై అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో గండికోట సుబ్రహ్మణ్యం అధ్యక్షుడు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉన్న ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో ప్రభుత్వ కన్వీనర్ సీటు వచ్చిన ప్రతి సంవత్సరం 1,20,000 వసూలు చేస్తున్నారు. కొన్ని కాలేజీలో అసలు ప్రభుత్వ గుర్తింపు లేవని, ఒకే బిల్డింగ్లో 15 కాలేజీలు ఉన్నాయని, వేరే వేరే పేర్లతో ఉన్న ఒక్కరే నడుపుతున్నారని, కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు చేస్తున్న ఇలాంటి కాలేజీలను మూసివేయాలని కోరారు. రౌండ్ టేబుల్ సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ ఈ జిల్లాలో అనేక నర్సింగ్ కాలేజీలు ఒకే చోట పర్మిషన్ తీసుకొని మరో చోట కార్యాలయం నడుపుతున్నారన్నారు. ఎటువంటి బిల్డింగ్ల పర్మిషన్ లేకపోయినా నర్సింగ్ కార్యాలయం అనుమతులు తెచ్చుకొని ఒక కాలేజ్ అనుమతి తీసుకొని మరో 2-3 కాలేజీలు నడుపుతున్నారని, ఇలాంటి కాలేజీలకి ప్రభుత్వం ఎలా పర్మిషన్లు ఇచ్చింది అని, ఇలాంటి బోగస్ కాలేజీలపైన ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సమతా సైనిక్ దళ్ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం పైన లేనిపోని అపవాదులేస్తూ ప్రైవేట్ కాలేజీలు లక్షల రూపాయలు ఇలాంటి వ్యక్తులపై విద్యాశాఖ మంత్రి స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమంలో అశోక్, యుగంధర్, ప్రేమ్ కుమార్, లోకేష్, శివబాలాజీ, నారాయణ గౌడ్, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో సమతా సైనిక్ దళ తరఫున ఇక్కడ వచ్చేటువంటి అన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని శనివారం కానీ నెక్స్ట్ వీక్ కానీ డిఎంహెచ్ఓ గారి దగ్గర డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయాలనుకున్నాం మనము అందరి సహకారంతో. తర్వాత విలేకరుల అధ్యక్షులు డిఎంఈ దగ్గర హైపవర్ కంపెనీ దగ్గర